హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నా చిట్టి తల్లి మాత్రం సూపర్గా ఉంది. ఈరోజు మాత్రం మా ఇంట్లో బోనాలు చేస్తున్నాం ఈ సండే. మరి మీ ఇంట్లో ఎప్పుడు చేసినారు బోనాలు? ఎవరెవరు ఏ వారం చేసినారు? శ్రావణంలో వేసినారా, ఆషాఢంలో వేసిరో? మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకండి. ఇలాంటి పిల్లలు ఎవరైనా ఉంటారా? చూడండి, బోనాలు చేసేటప్పుడు అస్సలు చేయనియట్లేదు. మా అత్తమ్మ వేస్తుంటే తను కూడా వేస్తుందంట. ఆ పసుపు మొత్తం దానికి బోనం కుండకు మొత్తం రాస్తుంది. ఇంకా బొట్లు కూడా పెడతాను. ఒక్కటే ఏడుపు, అక్కడ నుంచి తీసుకెళ్దామంటే అస్సలు రావట్లేదు. ఏంటంటే నేను చేస్తా బోనం అని అంటుంది. వద్దే, పాడు చేస్తా, వద్దు వద్దు అని చెప్తున్నా కూడా వినట్లేదు. అయినా కూడా బోనంకి పసుపు ఎంత ముద్దుగా రాస్తుందో చూడండి నా చిట్టి తల్లి అయితే. చిన్ని వేళ్ళతో ఆ పసుపు తీసుకొని అంతా రాసుకుంది. ఆ షర్టు, ఆ పాయింట్ మొత్తం అయితే మొత్తం దట్టిగా చేసుకుంది. ఇంకా అగ్గ వద్దు అని చెప్పి ఎంత నెట్టేసినా కూడా నేను కూడా బోనం రెడీ చేస్తాను మరి రెడీ చేస్తుంది. ఇంకా కుంకుమ పెట్టనియట్లేదు అస్సలు. బొట్లు పెట్టడానికి ట్రై చేస్తుంది. అది కూడా నుంచి తీసుకొని మరి అసలు నేను కూడా పెడతాను బొట్లు అని అనుకుని మొత్తం ట్రై చేస్తూ ఉంది. అంతా పసుపు మొత్తం బట్టలకు అంతా రుద్దేసుకుంది. మీరు ఎలా రెడీ చేస్తారు బోనంని? పెయింట్ వేసారా, లేదంటే బొట్లు పెట్టారా? మాకు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ అయితే అస్సలు మర్చిపోకండి. మా వీడియోని కొంచెం సపోర్ట్ కూడా చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఇంకా పువ్వులు పెట్టేటప్పుడు చూడండి, ఇంకా దాన్ని అస్సలు తీసి పక్కన వేసినాము. అసలు పెట్టనియట్లేదు, దాన్ని మొత్తం లాగి పడేస్తుంది ఆ పువ్వులని. అన్నీ నేను రెడీ చేస్తా అని ఒకటే ఏడుపు, అస్సలు వినట్లేదు. అయితే దానికోసం ఇంకా దాన్ని పక్కన వాళ్ళ బాబాయిలకు ఇచ్చేసినాము. వాళ్ళ బాబాయిలు ఆడిపిస్తున్నారు. మేమైతే ఈ బోనంని రెడీ చేస్తున్నాము. బాగుందా అండి మా బోనం? చూసి చెప్పండి. అయినా మీరు బోనం కుండలో అమ్మవారికి స్వీట్ అన్నం పెడతారా, పసుపు అన్నం పెడతారా, లేదంటే ఏం పెడతారో కూడా కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకండి. మేమైతే అమ్మవారికి పసుపు అన్నం పెట్టినాము. అక్కడ చూసినారా బుజ్జికుండా, అది మా పుట్టిదాని కోసం మీరు రెడీ చేసినాము. ఇంకా అస్సలు ఊరుకోవట్లేదు కదా, ఇంకా బోనంని కొంచెం అన్న రెడీ చేద్దాం అన్నట్టుగా అది రెడీ చేసినాము. అసలైనా అది ఎత్తుకోదో నాకైతే డౌటే. కానీ మా అత్తయ్య అన్నది, పోనీ దానికి చేద్దాము దానికి కూడా అన్నట్టుగా ఆ బోనంని చిన్ని బోనం కుండ అంటే జల్లకడవ అమ్మవారికి వాటర్ శాఖ పోస్తాం కదా, ఆ శాఖను మాత్రం మేము మంచిగా రెడీ చేసినాము. దాన్ని అది ఎత్తుకోదో చూడాలి. ఇంకా అది ఎత్తుకున్నట్లట్టు కనిపించట్లేదు. ఎందుకంటే అదంతా ఇప్పుడు చూసినాం కదా, బోనంని మొత్తం నేను పెడతా అన్నట్టుగా లాగి పడేస్తుంది. అయితే అవన్నీ చూసి ఫస్ట్ అయితే ఇంకా అది ఏడుస్తుందని చెప్పేసి ఇంకా ఫటాఫట అదంతా రెడీ చేసినాము ఆ చిన్ని బోనం కుండని. ఇంకా మా అత్తయ్య మాత్రం వేప మండలు పెడుతుంది. చూడండి ఎంత చక్కగా, ఎంత బాగా అనిపిస్తుందో బోనం చూస్తుంటే. అబ్బా ఎంత బాగా అనిపిస్తుంది, మనసు అయితే ప్రశాంతంగా ఉంది. అయినా మీరు ఏ అమ్మవారికి చేస్తారు? మేమైతే పోచమ్మ తల్లికి చేసినాం. మా కాలనీలో పోచమ్మ ఉంది. అయితే అందరం కలిసి పోచమ్మ తల్లికి అయితే చేద్దామని అనుకున్నాం. ఇంకా బోనం రెడీ అయిపోయిన తర్వాత అమ్మవారికి ఎక్కించినాము. దీపం అంటించి ఇంకా దీపాలు కూడా మొత్తం వెలిగించేసినాము. అమ్మవారికి పూజ చేయాలి కదా, ఆ పూజ చేసినాము. చేసిన తర్వాత ఇంకా మా పొట్టి చేస్తాను. ఇంకా మళ్ళీ వచ్చింది చూడరు, వాళ్ళ బాబాయిల్ని కొడుతుందంట. ఇంకా వాళ్ళు ఇష్టపెట్టి ఇక్కడికి అయితే వచ్చింది. పూజ చేసేటప్పుడు మా అత్తయ్య మాత్రం పూజ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత చూడండి మా పొట్టిదాని కష్టాలు. ఇంకా నన్ను దగ్గరికి రానియట్లేదు, దీపం వెలిగించిరని చెప్పేసి ఇంకా ఒక్కటే ఏడుపు, అస్సలు వినట్లేదు. ఆ ఏడుపుకి ఇంకా దాన్ని అక్కడ తీసుకొని వచ్చినాము. అయితే ఆడికించి తీసుకొచ్చింది మొదలు ఇంక జేజా అనుకుంటూ ఒకటే మొక్కుతుందండి అసలు దానికి. అది చూడండి ఎంత బాగా నవ్వుకుంటూ మొక్కుతుంది. డ్యాన్స్ కూడా చేస్తుందంట. పక్కన వాళ్ళు డీజే బాక్స్ పెట్టినారు బోనాలు కదా అని, ఇంకా దానికి సాంగ్స్కి కూడా డ్యాన్స్ చేస్తుందంట. అస్సలు ఊరుకోవట్లేదు. ఇంకా మా ఇంట్లో బోనాల పండుగ మాత్రం ఇంత బాగా సందడిగా జరిగింది. అమ్మవారి టెంపుల్కి వెళ్ళినాం కదా, అక్కడ కూడా అమ్మవారు ఎంత బాగుందో చూడండి. ఆ అమ్మవారిని చూస్తుంటే అయితే అసలు మనసు అయితే ఎంత ప్రశాంతంగా అనిపించింది. కానీ కొద్దిగా క్రౌడీ ఉండే, ఆ జనాలు అందరూ దోచుకుంటున్నాము. బట్ అయితే మంచిగా అనిపించింది. దర్శనం కూడా ఫుల్ మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పుట్టిదానికి బోనం కుండని ఎత్తుతుంటే దాని కష్టాలు అయితే మా కష్టాలు, దాని కష్టాలే చెప్పొద్దు, మా కష్టాలే చెప్పాలి. ఎత్తుకోవే అని చెప్పి మా అత్తయ్య దాన్ని
క్లాత్ని ఇట్లా రౌండ్గా పెట్టినా కూడా ఎత్తుకోదంట. ఫొటోస్ అన్న దిగవే కనీసం ఎట్లీస్ట్ అంటే నేను ఫొటోస్ కూడా నాకేమొద్దు అన్నట్టుగా ఎట్లా బిహేవ్ చేస్తుంది చూడండి. నేను మా అత్తయ్య ఇంకెత్తుకొత్తి వదిలేసేట అత్తమ్మ అంటే సరే ట్రై చేద్దాం అన్నట్టుగా చూడండి పెట్టంగానే లాగి పడేసుకుంటుంది అస్సలు. ఇంకా ఇక్కడికి వచ్చినాం కదా అమ్మవారి గుడికి, అక్కడ రాగానే మా అత్తయ్య బోనం అయితే దింపేసినాం. 5 రౌండ్స్ తిరిగేసి బోనం దింపేసి బోనం కుండకి ఆమెకి ఇచ్చేసి అమ్మవారికి సమర్పణ చేసేసి నైవేద్యం. ఇంక ఇక్కడ నాగులమ్మ ఉంది, అక్కడ పసుపు కుంకుమ వేద్దామని పసుపు కుంకుమ వేస్తున్నాం. అస్సలు మమ్మల్ని వేయనియట్లేదు, ఫుల్ జనాలు అవుతున్నారు, ఇంకా వాళ్ళే వేస్తున్నారు. సరే మెల్లిగా వేద్దాం అన్నట్టుగా పసుపు కుంకుమ అయితే వేసేసి అమ్మవారికి దండం పెట్టేసుకున్నాం ఇక్కడ. అవును కానీ మీరు నాగుల పంచమికి ఎవరెవరు పుట్టకు పాలు పోసారో అది కూడా కామెంట్ చేయండి. మీరు ఎక్కడ గుడికి వెళ్ళారు, ఏ గుడిలో బోనం సమర్పణ చేసినారో కూడా కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఎవరో ఉయ్యాల కట్టినట్టు ఎంత బాగుందో అమ్మవారికి చూడండి. అంతా పైన దీపం వెలిగిస్తాం కదా, ఆ దీపాలన్నీ ఇక్కడ పెట్టాలంట. అయితే అక్కడ ఒక దీపం అయితే వెలిగినాం. నేను మా అత్తయ్య ఇద్దరం అయితే పసుపు కుంకుమ వేసి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ శాఖ పోద్దామని కళ్ళు చాక, బెల్లము, ఇంకా వాటర్ అవన్నీ తీసుకొచ్చి మనిషికి కొన్ని వాటర్ అయితే పోసినాము. ఇంకా మా అత్తయ్య చూడండి కళ్ళు మొత్తం పోసేయండి మొద్దు అని చెప్పేసి అంటుంది. అలాగే ఇక అమ్మవారి టెంపుల్కి అయితే లోపలికి అయితే దర్శనం చేసుకుందామని వెళ్తే మస్తు క్రౌడీగా ఉండే. అస్సలు దర్శనం అయితే అయ్యింది బాగానే, కానీ ఎక్కువసేపు నిల్చొని వెళ్ళి అమ్మవారి దగ్గర చూడండి ఒకరు వెనుకొకరు ఫస్ట్ అయితే వెళ్తున్నాం. అత్తయ్య వెళ్ళింది ఫస్ట్. ఓకేనా, బాయ్ అండి. అమ్మవారిని చూస్తున్నారు కదా, బాయ్ అందరికీ.